మైసూర్ కూడా పెడతా నేను అవన్నీ డిలీట్ చేస్తా కదా. నేను ఎవరో అమ్మాయి కంటే చీట్ చేస్తున్నాను. నేను ఏ అమ్మాయికి చీట్ చేస్తున్నాను అసలు? బొంగు అసలు. నువ్వు ఏం చేసుకుంటా చేసుకో నాతో. 2 days కాదు 2 hours ఇస్తా. నాకు కావాలి వీడియో డిలీట్ చేయండి. ఏంటి బ్రో 2 hours? ఎందుకు మాట్లాడుతున్నారు? ఈమెయిల్ పెట్టడానికి ఎంత టైం పడుతుంది? చిల్లర్ గా బయటకి వెళ్ళి నేను ఎలా బతకాలి? నువ్వు నన్ను చిల్లర అంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవరు నేనెవరు రాసినదెవరు? డిలీట్ చేయి ఫస్ట్. నువ్వు పెట్టిన వీడియో. అరే ఆగన్నా, అరే అన్నాను నువ్వు వీడికి వచ్చి గుసాయిస్తున్నావు. నాకు నచ్చలే. యు నో ఐఎమ్ డీసెంట్. నేను ఒక డీసెంట్ గానే చేస్తా. బ్రో నువ్వు మా ఇంటికి వచ్చినావు, ఎందుకు అట్లా అరుస్తున్నావు? ఒక టిండర్ వీడియో కొట్టాం కదా, సో ఆ పిల్ల వీడియో డిలీట్ చేయమన్నది. వీడియో చాలా మంచిగా పోయింది. ఇట్స్ లైక్ డేటింగ్ అని చేశాను. ఏమోనేమో ఆ పిల్ల కిందికి వచ్చి మొన్న కూడా ఫోన్ చేసి వీడియో డిలీట్ అంటే ఎందుకు డిలీట్ చేసాడు, నేను ఇష్టపూర్వంగా చేసావు అన్న. వాళ్ళందరం పట్టుకొచ్చింది ఆ పంచాయతీ కదా. నా బతుకులు ఎప్పుడు కొట్లాటలు, ఈ అమ్మాయిల పంచాయతీలే నానా. అరే ఏదో పోనీ మా బౌలు కొత్త సరుకు కావాలని చెప్పి టిండర్ యాప్ నుంచి అందుకోసమే కదా జిమ్ చేసుకున్నాం. కొట్లాడడం ఈరోజు ఎవరికొక బాడీ వేసిపోతుంది. అమ్మాయి ఎంత హాట్ ఉంది ఈ అమ్మాయి, తెల్ల మెరిసిపోతుంది. అమ్మాయి అట్లా జుత్తుని జిగిలంట. హాయ్ డిలీట్ చేయి ఫస్ట్. నువ్వు పెట్టిన వీడియో. అరే ఆగన్నా, అరే అన్నాను నువ్వు వీడికి వచ్చి గుసాయిస్తున్నావు. పక్కన ఏమేమి చేతులు ఎందుకు వేస్తున్నావు? పెట్టిన వీడియో ఏంది అసలు? ఏ వీడియో? నీ ఇష్టపూర్వకంగా చేసావు కదా. ఇష్టంగానే చేశాను కానీ అందులోని నీకు లవర్ ఉందని విషయం నువ్వు నాకు చెప్పావా? లవర్ రాగేడు డ్యూడ్. ఆయన ఇప్పుడు ఏమైంది కాదు. దాని తర్వాత మాట్లాడు. నేను టిండర్ లో పరిచయం అయినా. టిండర్ ఇస్ డేటింగ్ యాప్ బ్రో. నేను ఒక వ్లాగర్ని, ఆమె యూట్యూబర్, క్రియేటర్ ఫ్రమ్ సౌత్ సైడ్. నేను ఒక వ్లాగ్ కొట్టుకొచ్చా అంటే చేసుకోవచ్చు, దాంట్లో ఏముంది. ఆమె పర్మిషన్ ఇచ్చిందా నీకు వీడియో పెట్టుకోమని? నేను పర్మిషన్ ఇచ్చాను కానీ లవర్ ఉంటే వద్దు అని చెప్పాను. బట్ లవర్ ఉంచుకొని నువ్వు నాతో వీడియో చేయాలి బ్రో. నాకు లవర్ కామెంట్ పట్టించుకోవద్దు. నీకు నేను వీడియోస్ కూడా చూసాను. ఏం చూసా? నా వీడియోస్ చూసావా? నేను ఏమన్నా ఫస్ట్ బ్రో మనకి కామెంట్లు కొంచెం బ్యాడ్ రావచ్చు అంటే వీడియోకి ఆ అమ్మాయి కూడా అట్లే వచ్చింది వీడియో. నాకు ఇక్కడ ఎట్లా ఉందో తెలుసా, ఒక అమ్మాయిని నేను చీట్ చేసేదో నేను మధ్యలో వచ్చినట్టుగా బయట పుకార్లు వస్తున్నాయి. నాకు నచ్చలే. యు నో ఐఎమ్ డీసెంట్. నేను ఒక డీసెంట్ గానే చేస్తా. బ్రో నువ్వు మా ఇంటికి వచ్చినావు, ఎందుకు అట్లా అరుస్తున్నావు? అపార్ట్మెంట్ కొత్తగా షిఫ్ట్ అయినా, ఎందుకు అట్లా అరుస్తున్నారు భయ్? ఎందుకు గొడవ? ఏమంటున్నా సరే డిలీట్ అన్నా కదా, చేద్దాం. ఒక మాట నా సైడ్ తినవా? నీ మాట మాట్లాడుతూ ఇప్పుడు యూట్యూబ్ అనేది అష్టమ కాదు కదా. ఏసీ డిలీట్ చేసి మాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అట్లా కష్టం కదా రమ్య. యార్ ఏం మాట్లాడుతుంది ఇప్పుడు? నేను డిలీట్ చేస్తే సడన్ గా చాలా డౌన్కి వెళ్ళిపోతుంది. నా ప్రొఫెషన్ పాడైపోతుంది. నువ్వు చేసినప్పుడు ఓకే నేను చేస్తా అప్లోడ్ చేసుకో అన్నందుకే కదా నేను చేసిన. నాకు ఇష్టం పూర్వగానే చేశాను కాదని, కానీ అక్కడ వచ్చే కామెంట్స్ ఎట్లున్నాయి నేను నిన్ను చీట్ చేస్తున్నట్టు ఏదో నేను మధ్యలో వచ్చి వేరే అమ్మాయిని వదిలేసి నువ్వు నాతో ఉన్నట్టుగా బయట వస్తున్నాను. నాకు ఇష్టం లేదు. ఒక నిమిషం నేను చాలా అగ్రెసివ్ ఉన్నాను. నీతో మాట్లాడతా ఒక్క నిమిషం. బ్రోతో ఫస్ట్ మాట్లాడతా. బ్రో రాగానే చేతులు వేసుకొని నీకు ఫస్ట్ క్లారిటీ చెప్తావు. ఫస్ట్ నువ్వు నా సైడ్ తప్పనకు. మీ చెల్లిగా మీ చెల్లో నా చెల్లి ఏమంటున్నా? నా చెల్లి కాబట్టి గొడవ పడడానికి వచ్చిన. ఇప్పుడు నా చెల్లి నేను గొడవ పడతానా? కానీ అది గొడవ పడతా. ఇప్పుడు నీ చెల్లి వేరే వాళ్ళతో ఇట్లా వీడియోలు తీసి నువ్వు సోషల్ మీడియాలో పెడతా ఊపునే ఉంటావు. ఒకవేళ మా చెల్లి ఒకవేళ నా ఇష్టపూర్వకంగా పెట్టినా అంటే నీతో గొడవ పడ వచ్చి డీసెంట్ గా మాట్లాడతా. అందరూ ఇట్లానే అంటారు. నేనేమి మీ చెల్లిని ఇట్లా మెడ పట్టుకొని వచ్చి చేయను అనే. ఐ జస్ట్ మెసేజ్ యూ సెడ్ ఓకే విల్ డూ దట్. మనం చేసాము. ఐ నో వెయిట్. ఇప్పుడు మనం ఇష్యూ చేసుకోవాలి. అవును. సో కావాలి కూడా అదే కదా. ఓకే బట్ ఇప్పుడు నాకైతే వీడియో డిలీట్ కాదు బ్రో. ఎందుకు అవుతుంది? నాకు ఇష్టం అదే, నా కెరియర్ కావాలి నాకు ఇప్పుడు. నీ వల్ల నేను చిల్లర్ గా బయటకి వెళ్ళి నేను ఎలా బతకాలి? నువ్వు నన్ను చిల్లర అంటున్నావా?
ఏం మాట్లాడుతుంటాను నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన చెల్లి ఎక్కడైనా పెట్టుకో కానీ ఇవన్నీ నాకు అనవసరం. నాకు ఇప్పుడు మాత్రం వీడియో డిలీట్ చేయాలంతే. వీడియో ఇప్పుడు డిలీట్ అవ్వడం కష్టం బ్రో. ఎందుకు కాదు బ్రో, నువ్వు చేయాలి, వీడియో డిలీట్ చేయాలి, లేకుంటే మేము చేయాలి. ఇక్కడ మొత్తం మా ఊరికి బ్యాడ్ చేస్తున్నాను, మా ఊళ్ళు చూసిపోయి కదా. అరే అన్నా నువ్వు ఇట్లా ఏ కానా మేము వీడియో తీసుకున్నాం, మళ్ళీ ఎందుకు గొడవలు అయితే మంచిగా వీడియో తీసుకో, ఏమైనా తీసుకో భయ్, నాకెందుకు, నువ్వేం నువ్వు తీసుకుంటావు? బెదిరిస్తున్నావా? ఎవరు నువ్వు బెదిరిస్తున్నారు? బెదిరిస్తున్నావా? బెదిరిస్తే ఇట్లా నువ్వు ఉండదు. వీడియోలు తీస్తే ఎవరికి ఎక్కువ? అమ్మే ఒక నిమిషం, మళ్ళీ తీసుకుని పెడతావా? నువ్వు మీ మోడల్ fans కదా, కి నువ్వు మోడల్ కదా, నువ్వు మోడలింగ్ చేస్తావు కదా, మరి మోడలింగ్ అప్పుడు ఇట్లాంటివి వస్తే మరి అప్పుడు కూడా మోడలింగ్ తీసేసా అంటావా? డిలీట్ చేసాము. ఎందుకు డిలీట్ చేస్తావు? నాకు ఇష్టం లేదు, నేను డిలీట్ బ్రో చేసాను. అది వేరు బ్రో, ఇది వేరు బ్రో, అర్థం చేసుకుని నాకు నాకు 2 days అందరూ ఏమైనా కామెంట్స్ వచ్చి అంటే నేను డిలీట్ నేను చేస్తాను. మెయిల్ చేసి వాళ్ళకు ఒకటి నువ్వు ఏదైనా చేసుకో బాయ్, నాకు డిలీట్ చేయి. అరే నీ ఇష్టం పూర్తిగా చేసినావు కదా. ఇప్పుడు ఇష్టం లేదు కదా. ఇష్టం లేదు, ఇష్టం అంటే మరి ముందు చెప్పాలా, మేము చెయ్యం కదా. అప్పుడు నీకు ఇప్పుడు ఇష్టం నీకోసం ఉండగానే నీకోసం కెమెరామెన్ తెచ్చి వాడుకో ఎడిటర్ పెట్టి వాడు ఎడిటింగ్ చేసి కెమెరా అవన్నీ నాకు అనవసరం. అప్లోడ్ మన కారు దాని పెట్రోల్ అవన్నీ నాకు అనవసరం. అనవసరి. అవన్నీ నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నాడు అన్నయ్య, కొంచెం పద్ధతి నేర్చుకో. పద్ధతి లేకుండా నేను నీతో వీడియోస్ చేశాను. నేను నీకు పద్ధతి ఉంది కానీ మాట్లాడే పద్ధతి లేదు. నువ్వు ఎలా అప్రోచ్ అవుతున్నావు తెలుసా? ఏదన్నా డీసెంట్ గా ఉండాలి. మీ బాయ్ వచ్చి నీకు చేతులు వేస్తున్నావు, అది తప్పు కదా. వేయరా నీ కామెంట్స్ ఎట్లునే నువ్వు చూస్తావా? నువ్వు చూడు అబ్బాయి కాబట్టి సరే, అబ్బాయిగా నేను ఒకవేళ నేను వ్లాగ్ తీసేటప్పుడు వాట్ ఐ సెడ్, ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ వస్తే ఇగ్నోర్ చేయంటే యా ఇట్స్ ఓకే, ఇట్స్ నా కామన్ అన్నావు కదా, మరి అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏమైంది కామన్. బట్ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంచుకొని నువ్వు నాతో ఎందుకు చేస్తావు? నా girlfriend- నేను ముందే చెప్పాను గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా చేయని వీడియోలో అని చెప్పి. నేను ఏమన్నా ఇట్స్ లైక్ గర్ల్ ఫ్రెండ్ లేదు నాకు, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆ కామెంట్లు కామన్ వస్తాయి. మరి నీ ప్రీవియస్ వీడియోస్ లోనే ఉండే అరే చాలా చాలా వీడియోస్ చేసిన అమ్మాయిలతో, ఇట్స్ నాట్ వన్ వీడియో కదా, ఐ డిడ్ సో మెనీ వీడియోస్ విత్ గర్ల్స్. ఓకే నువ్వు చాలా మంది relation తీసుకుంటావు కానీ ఉంది అవన్నీ అంటున్నారు. పెట్టుకో, ఇవన్నీ అవసరం లేదంటున్నావు కదా, తీసి ఆ వీడియో తీసే నువ్వు ఫస్ట్. అన్న నేను తీస్తా అంటున్నా, మరి ఇప్పుడు సడన్ గా తీయంటే అది అవ్వదు కదా అన్న, మేము కొన్ని మెయిల్స్ పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకుని తొందరగా తీవై. ఇప్పుడు అంటే మరి ఇప్పుడే ఇప్పుడే నాకు సరే, answer ఇప్పుడు లేదు. ఆమె ముందు చేయను. ఒక 2 days డిలీట్ వీడియో, దాని తర్వాత ఇక ఏదంటే అది. ఇప్పుడు లేదు ఇక నేను నాకు ఇప్పుడే కావాలంటే నువ్వు ఏం చేసుకుంటా చేసుకో, నాతో 2 days కాదు 2 hours ఇస్తా, నాకు కావాలి వీడియో డిలీట్ చేయండి. ఏంటి బ్రో 2 hours ఎందుకు మాట్లాడుతున్నావు? ఈమెయిల్ పెట్టడానికి ఎంత టైం పడుతుంది? ఏం ఈమెయిల్ పెట్టడానికి ఎంత మాట్లాడుతున్నావు? టైం పడుతుంది చెప్పు. గంట. నేను చేసిన ఇట్లాంటి. అన్న మెయిల్ అది కాదు బ్రో, ఆమెకి మెయిల్ ఏమంటున్నావు? పెట్టగానే వీడియో డిలీట్ చేయమంటున్నా ఇప్పుడు నార్మల్ గా. బ్రో అరుస్తా, నేను కూడా గట్టిగా అరుస్తా బ్రో, ఇది నా ఏరియా బ్రో, మా ఇంటి కాడికి వచ్చి అరుస్తా అంటున్నాను బ్రో. బ్రో ఇప్పుడు నీ ఇంటి ముందు వచ్చి అరుస్తుంటేనే నీకు ఎంత అవుతుంది? మా ఇంటి పక్కన, మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చి అరుస్తున్నారు మా మీద, ఏం వీడియోలు చేసింది మీ అమ్మాయి అని నన్ను చెప్తే ఎంత ఎంబారెసింగ్ గా ఉంది చెప్పు. నువ్వు చెప్పు, బాగుంటుంది నీకు? కాదు అవన్నీ ఎందుకు, ఇప్పుడు 2 minutes అయిపోయింది, నువ్వు మెయిల్ పెట్టా ఎంత టైం పడుతుంది? పొజిషన్ లో ఆలోచించి ఒక అమ్మాయి కెరియర్ ఇక్కడ మొత్తం ఇది అవుతుంది. నా లైఫ్ ఉల్టా అవడం నాకు ఇష్టం లేదు. నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పి నేను మా అన్నయ్య వరకు తీసుకొచ్చాను. అందరూ చూస్తున్నారు ప్లీజ్. బ్రో ఇది 2 గొడవ hours పెద్ద చేయక. చేస్తాం బ్రో, 2 days టైం నేను చేసేస్తాం. 2 days కాదు బ్రో, కొంచెం time. అప్పటి వరకు నేను ఎలా मेल manage लगा చేయాలి? ना थोड़ा टाइम लगता भाई, तो 2 दिन लगता. अभी मेल डालना है, वो चेक करना है. మా అయ్య కాదు మా మామ కాదు, చూడంగా అరే బాబు నువ్వు మంచి పని हाँ, చేసినావు. हमको भी पता है तुम्हारा बाप ने उधर यूट्यूब वाला. फिर वही बोल रहा हूँ मैं కూడా అదే చెప్తున్నానా. वही तो बोल रहा हूँ, 2 hour टाइम दिया, आप 2 hour में 4 hour ले लो तुम. ये लाइक लेकिन ना. शाम तक कर भाई, आज तक. చాలా Listen, అవి అయ్యో listen. చాలా తప్పు రమ్య. ఇగో పద్ధతికి వచ్చి మాట్లాడితే అజ్జు ఇదిరా అదిరా అంటే నేను ఇగో నేను ఇప్పుడు ఏమంటున్నా, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ డిలీట్, దీన్ని డిలీట్ చేయాలంటే చేస్తా టైం. నీ పరువు పోతుందని నువ్వు నీ కామెంట్లు ఏముంది నాకు ఒకసారి మెసేజ్ చేయ, అవన్నీ నేను డిలీట్ చేపించేస్తా. నేను వెంటనే బరబర చేస్తా చూడు ఒకసారి. సరే చెయ్యి, నేను ఏమొస్తున్నాయో చూడు ఒకసారి. మా ఇష్యూ కూడా పెడతా, నేను అవన్నీ డిలీట్ చేస్తా కదా. నేను ఎవరో అమ్మాయి కంటే చీట్ చేస్తున్నాను. నేను ఏ అమ్మాయికి చీట్ చేస్తున్నాను అసలు? కామెంట్ బొంగు అసలు. కనీసం తెలియదు నీకు ఒక అమ్మాయి ఏడ్చిందని చెప్పి. ఏడ్చిందని తెలిస్తే నేను అసలు నీకు వీడియో కదా నీ మొహం కూడా నేను చూడను. ఎవరమ్మా ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు అంతా, అవన్నీ మాట్లాడదు. సరే మాట్లాడు, అవన్నీ మాట్లాడు కాబట్టి డిలీట్ చేసే. నాకు నేను డిలీట్ చేస్తా అంటున్నా. నాకు మిస్ ఇండియా ఫైనల్స్ వచ్చేసి నేను అందులో చెయ్యాలి అంటే ముందు నాకు ప్రొఫెషనల్ గా ఉండాలి. నీకు నేను చెప్పే ముందే, నీకు మెసేజ్ చేసే ముందే నేను నా ఛానల్ పంపిస్తా, దీంట్లో ఒక వ్లాగ్ కొడతా అంటే యూ సీ ఎవ్రీథింగ్ అండ్ యూ సెడ్ యా విల్ డూ. మరి అప్పుడు నీ మైండ్ ఏముందో నాకు తెలియదు. ఇప్పుడు వీడియో అప్లోడ్ అయిపోయి అది వైరల్ అయిపోయి సమ్ లాక్స్ ఆఫ్ వ్యూషిప్ వచ్చి రాగానే కామెంట్లు రాగానే మీరు ఇంతగానో స్ట్రెస్ అయిపోతారు కదా, ఇట్స్ నాట్ గుడ్. ఇంకోటి మనం తీసింది ఇట్స్ నాట్ వెరీ, అది గలీజ్ వీడియో కాదు, ఇట్స్ వెరీ ప్రాపర్ డేటింగ్ వీడియో. ఓకే అది తప్పేం కాదు, నేను తప్పు మాట్లాడాలి, నువ్వు తప్పు మాట్లాడాలి, మనం తప్పుడు పని ఏం చేయలేదు. వెళ్ళామో కాఫీ తాగినా మాట్లాడడం అది అయిపోయింది కదా. నేను ఫీలింగ్స్ తో చేశాను అన్నా. అవన్నీ కాదు, 2 గంటలు కష్టం, 2 రోజుల్లో నేను డిలీట్ చేస్తాను. ఇక అది నా మంచి నా మాట నేను చెప్తున్నా. ఇక అది
లేదు బ్రో ప్రాపర్ టైం చెప్పి ఎంత వరకు డిలీట్ అవును చేస్తాను బ్రో ప్రాపర్ అంటే 24th అవుతుంది 27th కల్లా డిలీట్ అయిపోతుంది 27 మరి 3 డేస్ మరి 3 days అంటే ఇప్పుడు 24 మెయిల్ పెడతా బాయ్ 25 26 కి అప్రూవ్ అయిపోతుంది 27th కాడు అప్రూవ్ ఇస్తాడు 27th నేను డిలీట్ చేస్తా కదా ఏదో చేయి కానీ తొందరగా డిలీట్ చేయ బ్రో అది ఎంబారసింగ్ గా ఉంది అసలుకి దానికన్నా ముందు కామెంట్స్ ఆపు ఫస్ట్. చేసినప్పుడు లేనిది ఎంబారస్మెంట్ ఇప్పుడు ఎందుకు తెలియకున్నప్పుడు చాలా చేస్తారు నీతో డేటింగ్ చేస్తుంటే చెప్పే కదా అన్న ఇప్పుడు ఆ టిండర్ యాప్ అనేది ఎందుకు ఉంటుంది చెప్పే కదా మేము ఏమేమి చేస్తాం ఇప్పుడు నేను చెప్పకుండా కెమెరా పెట్టేసి ఇప్పుడు రమ్య కూడా యాక్టింగ్ చేయమంటే ఎందుకు యాక్టింగ్ చేస్తుంది తెలియకుండా నీకు చెప్పే కదా బ్రో మనం వ్లాగ్ చేస్తున్నాం ఇట్లా మన డేటింగ్ నువ్వు చెప్పావు అజయ్ ఇప్పుడు ఏమొస్తున్నాయో తెలుసా ఏమొస్తున్నాయో తెలుసా నువ్వు అసలు పట్టించుకోవా నువ్వేం చూడవు అసలు నువ్వేమేనా నీకు రెస్పాన్సిబిలిటీ లేదా ఒక వీడియో పెట్టిన తర్వాత చూసుకోవాలి అని చెప్పి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు నీకు అసలు బరాబర్ తిడతా నీకు కూడా తిట్టాలా నేను ఆయన అన్న ఇప్పుడు మీకు ఎట్లా అన్న ఆగా అట్లా అన్న ఇప్పుడు మీ అన్న నేను తిడితే ఎట్లుంటది ఒక మాట బేసిక్ నాలెడ్జ్ బేసిక్ గా ఒక బరో మీకు తెలియదా మీకు ఇప్పుడు వీడి ఇన్ఫ్లుయెన్సర్ వీనికి ఇప్పుడు వీటితో వీడియో కొడితే నేను ఇన్ఫ్లుయెన్సర్ ఇవన్నీ కాదు కోసం మంచిగా ఉన్నాడు అని చెప్పి నేను ఒక డేటింగ్ వీడియో చేశాను ఫీలింగ్స్ చేశాను బట్ అక్కడ మీకు తెలుసు కదా డేటింగ్ వేరే అమ్మాయితో నాకు చేస్తాను వేరే అమ్మాయితో ఉండి చేస్తాను. ఆమె కూడా ఇప్పుడు మీరు ఎలా సరే యో రమ్య 2 days టైం నేను డిలీట్ చేస్తా బ్రో నేను డిలీట్ అయిపోతా ప్లీజ్ ఇక్కడ ఆవాజ్ చేయకండి నేను చెప్తా అవాజ్ కాదు బ్రో 2 డేస్ లో డిలీట్ కాకపోతే నేను ఇంటికి వచ్చి మళ్ళీ రచ్చ అంటే కొత్త ఫ్లాట్ నిజంగానే చేస్తాను కొత్త ఫ్లాట్ తీసుకో నువ్వు ఏదైనా చేసుకో డిలీట్ చేస్తా అంటున్నా మీ అన్న రచ్చగిచ్చా అంటుంది మీ అన్నతో మాట్లాడి నేను కూడా రచ్చ నువ్వు ఫస్ట్ నేను కామెంట్స్ డిలీట్ చేసేస్తా దీంట్లో లాగిన్